యాక్షన్. సంచలనమైన కథలను ఎంచుకుంటూ మీడియా వర్గాల్లో ఎప్పుడు హాట్ టాపిక్ గా హల్చల్ చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల శశికళ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తానని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జయలలిత లేకుండా శశికళ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో వీరిద్దరిని క్రోడీకరిస్తూ వర్మ ఏ విధంగా తెరకెక్కిస్తారన్న ఆసక్తి అమ్మ అభిమానుల్లో నెలకొంది. అయితే వర్మ శశికళను ముస్తాబు చేసే లోపునే దర్శకరత్న దాసరి నారాయణరావు జయలలిత బయోపిక్ ను ముగించేస్తారని ప్రకటించేశారు. కొత్త నటీనటులతో జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమాను ప్రకటించారు దాసరి. ముఖ్యంగా జయలలిత జీవితం చివరి రోజుల్లో సంచలనాత్మకంగా నిలిచిన అపోలో హాస్పిటల్ ఉదంతం కూడా ఇందులో ఉంటుందని దాసరి స్పష్టం చేశారు. కేవలం నెల రోజుల్లోనే షూటింగ్ ముగించి ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తానని దాసరి ప్రకటించడం విశేషం. దీంతో శశికళ కంటే ముందే జయలలిత సినిమా విడుదల కానుందన్న మాట. వీరిద్దరిలో ఎవరి జీవిత చరిత్ర తెరకెక్కినా మరొకరు లేకుండా సాధ్యం కాదన్న విషయం తెలిసిందే. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.